అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. పీనాస్ రోగం రైటా, తుమ్ములు రోగం రైటా, తలనొప్పి రోగం ఇవన్నీ సైనసైటిస్. ముక్కు దిబ్బడు అంటారు కదా, ముక్కు బ్లాక్ అయిపోతుంది. ఎన్నిటికి మన అందరూ పేరు పెట్టుకుంది ఏంటంటే సైనస్ అని పేరు పెట్టుకుంది. నిజానికి అవి ఎలా ఉంటుందంటే సైనసైటిస్ అంటే ఈ ముక్కు లోపల ఉండే ఈ పాలిప్స్ ఏదైతే లోపల కండ పెరిగిందంటారు. కండ ఈ పాటలన్నీ సైనస్ అంటారు. ఎడినాయిడ్స్, ఇంకా చెప్పాలంటే థైరాయిడ్. ఇక్కడ వరకు మనకి నొప్పులు ఉంటాయి. ఇవన్నీ ముక్కు రంధ్రాలు ఫ్రీగా ఉంటాయి. చూడండి, ఒక హైవే మీద ఈజీగా 100 కిలోమీటర్లు వెళ్తారు కదా, అట్లాగే ముక్కు ద్వారా వచ్చే రోగంలో ఫస్ట్ ఏంటంటే సైనసైటిస్. సో సైనస్ ఏమవుతుందంటే ముక్కు రంధ్రాల నుంచి గాలి ఒక తీరుగా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? కండ పెరిగింది. మీరు బాగా ఏసీలో కూర్చుంటారు, క్లోజ్డ్ ఏరియాలో కూర్చుంటారు, నో ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ లేదు, హీట్ జనరేట్ అవ్వట్లేదు. చాలామంది ఈ ఐటీ సెక్టర్లో ఉండే వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ చూస్తున్నారు. సింపుల్గా సైనస్ అంటారు, ఆపరేషన్ చేసుకుంటారు. అవసరమా? ఇంట్లో తగ్గదా? ఇంట్లోనే తగ్గే రోగం పీనాస్ రోగం అంటారు ఆయుర్వేదంలో. సో దాన్ని ఏం చేస్తుంది అంటే, మీరు నైట్ టైం వీలైనంత వరకు వావిలాకుని ఎప్పుడైనా బాగా వేడి చేసుకున్నా మనకు ఆల్రెడీ దొరుకుతూ ఉంటుంది. వాము పువ్వు అంటారు, పుదీనా పువ్వు అంటారు, కర్పూరం అంటారు. ఏమి లేకపోతే నీలగిరి ఆకులు కానీ యూకలిప్టస్ ఉంటాయి కదా, ఆ డ్రాప్స్ వేసి డైలీ స్టీమ్ పట్టండి. వీలైనంత వరకు ముక్కు చేదండి. అవకాశం ఉంది అంటే ఎక్సర్సైజ్ చేయండి. ఇందులో ఈరోజు మనం ఈ పీనాస్ రోగానికి చిన్న చిట్కా, ఎక్సర్సైజ్ చేయండి. వీలైనంత వరకు వర్కౌట్ చేయండి. తల కింద పెట్టుకుని కాలు పైన పెట్టేవి ఏవైనా ఉంటే అలాంటి ఇన్వర్స్ పొజిషన్ అంటారు, ఇన్వర్స్ పొజిషన్ ట్రై చేయండి. ఇది బ్లడ్ అంతా ఫ్లో ఉంటుంది. ఇంకా వీలైనంత వరకు ఈ చేతులను ఇలా ప్రెజర్ చేసుకోండి. ఇవన్నీ సైనస్ పాయింట్స్ ఇవన్నీ అంటారు. ముక్కు దగ్గర ఏం చేస్తారు, అదే నాజిల్ డ్రాప్ ఏదైతే నీలగిరి తైలాన్ని ఇలా బాగా మసాజ్ చేయండి. దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ ఒక మర్మ పాయింట్స్ ఉంటాయి ఫేస్లో. దొరికింది అంటే వీలైనంత వరకు మసాజ్ చేయించుకోండి. ఎవరైనా ఫేస్ వాష్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి జస్ట్ మీ వైఫ్ కానీ పిల్లలు కానీ ఎవరైనా మసాజ్ చేస్తారు, మంగళ షాప్కి వెళ్తారు, వాళ్ళు ఫేస్ మసాజ్ చేయమండి. ఈ పైన ఈ సైనస్ అంతా ఫ్రీ అవుతాయి. సరే అయిపోయిందండి. దాని తర్వాత ఏం చేయాలి? ఆవాలు ఉంటాయి కదా, ఒక చుక్క రాత్రిలో పడుకునేటప్పుడు ముక్కు లోపల రాసుకోండి. మీ వేలు ఎంతవరకు వెళ్తే అంతవరకు ఆవాలు రాసుకోండి. నల్ల నువ్వుల నూనె ఉంటుంది, నువ్వులు ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, ఏది లేదన్నా నెయ్యి ఉంటుంది. చిన్న నెయ్యిని రెగ్యులర్గా రాసుకోండి. డస్ట్లో వెళ్తున్న ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆపరేషన్ చేయించుకోకర్లేదు, రిపోర్ట్స్ కోసం బాధలే, మందులు వేయాల్సిన పనిలే, ఎన్నో రోగాలు తగ్గినాయి. చిన్నగా ఉన్నప్పుడే రోగం తగ్గించుకోండి. పెరిగిన తర్వాత ఆపరేషన్ లేకుండా కొన్ని వేల మంది తగ్గించానండి. యోగాలో సూత్రనేతి క్రియలు ఉంటాయి, జలనేతి క్రియలు ఉంటాయి, మీరు వమన క్రియలు ఉంటాయి, ఎన్ని ఉంటాయో మనకి లీక్ అయ్యి రోగాలన్నీ. చిన్నగా దాన్ని తెలుసుకున్నాను, ఓ సింతేన్ అంటారు. ఓ సింతేన్ అనేది 1000 మంది తగ్గించాం. సో మీరు అర్థం చేసుకోండి, తగ్గాలి, ఇంట్లోనే తగ్గాలి, న్యాచురల్గా తగ్గాలి అనుకుంటే ఈ రెమెడీస్ ఈ రోజు నుంచే పాటించండి. నమస్కారం.